రంకు మొగుడితో కాపురం చేస్తే రంబలా బతుకుతావా అన్నాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, నీతి లేని విలువ లేని వాడితో కలిసి ఉంటే ఎంత మంచి ఆశలు పెట్టుకున్నా మంచి జీవితం దొరకదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి మరిన్ని తెలుగు సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. కలతమారి మొగుడు కమ్మలు చేయిస్తే అప్పుల కూటి మొగుడు అమ్ముకొని తిన్నాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, కష్టపడి సంపాదించి ఆభరణాలు చేయించేవాడు ఒకడు, అప్పుల్లో కూరుకొని వాటిని అమ్ముకు తినేవాడు మరొకడు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇందులో నీతి ఏమిటంటే, సంపాదించడం కంటే కొడుకుకి లక్ష్యం లేకపోయినా పర్వాలేదు కానీ కోడలు లక్షలు తీసుకురావాలి అన్నదట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, కొడుకు పని పాట లేకపోయినా పట్టించుకోకుండా కోడలు మాత్రం లక్షలు తేవాలని ఆశపడే ద్వంద్వ మనస్తత్వాన్ని ఎద్దేవా చేసే సామెత ఇది. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కుండ పగిలితే పగిలింది కానీ కుక్క గుణం బయటపడింది. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, చిన్న నష్టమైనా దానివల్ల అసలు స్వభావం బయటపడితే అదే పెద్ద లాభం అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి అర్థవంతమైన తెలుగు సామెతల కోసం, పొడుపు కథల కోసం మా ఛానల్ని అతి గతి లేనోనింటికి 60 మంది చుట్టాలు పోతే అన్నం పెట్టడానికి 6 నెలలు పట్టిందట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, సామర్థ్యానికి మించిన బాధ్యతలు తీసుకుంటే పని సకాలంలో పూర్తి కాదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి మరిన్ని తెలుగు సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తింగరిది తీర్థయాత్రలకు పోతే వెంట్రోడు వెంట పడ్డాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, తెలివి లేని వారికి తోడు అవివేకి దొరికితే పని కూడా సరిగా జరగదని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఉంచుకున్న దాన్ని తీసుకొని ఊరు తిరగబోతే ఊరిలో వాళ్ళంతా ఉమ్మి వేశారట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, ఉంచుకున్న దాన్ని అందరికీ చూపిస్తూ తిరిగితే సమాజంలో అవమానం, నిందలు తప్పవని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారులు చల్లారలేదట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, ఎంత శ్రమపడి మంచి పని చేసినా సమయానికి ఉపయోగం లేకపోతే ఆ పని వృధా అవుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. దున్నని వానికి ఎద్దు ఎందుకు, ఏలని వానికి పెళ్ళాం ఎందుకు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, పని బాధ్యత లేని వ్యక్తికి అవకాశాలు, సాధనాలు ఉన్నా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి అరుదైన తెలుగు సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఉంచుకున్న దాన్ని తీసుకొని ఊరు తిరగబోతే ఊరిలో వాళ్ళంతా ఉమ్మి వేశారట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే, ఉంచుకున్న దాన్ని అందరికీ చూపిస్తూ తిరిగితే సమాజంలో అవమానం, నిందలు తప్పవని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.